నమస్తే దోస్తులు, ఇక సమ్మర్లో చల్లగా ఒకరోజు ఎంజాయ్ చేద్దామని ట్రిప్ అనేది ప్లాన్ చేసినాం. ఇక వర్షంలో ముందు లారీ, ఓ పక్క స్వర్ణగిరి, మరో పక్క భువనగిరి, ఇక మన మధ్యలో ఉన్నాడు పిఈటి గిరి. ఇక చూడండి ఫుల్ మజా ఉన్నదని చెప్పొచ్చు. ప్రయాణం స్టార్ట్ చేసారు. ఇక పోరగాళ్ళు కింద మీద పడుకుంటా కూర్చుంటా లాస్ట్కు మనోడు ఏది కారు పైకి కూడా ఎక్కి కూర్చుందామని ట్రై చేయడం జరిగింది. ఇక పోరాన్లు అతలకుతం అయోమయం. ముందే ఆటగాళ్ళు ఉన్నారు, మన దాంట్లో పాటగాళ్ళు ఉన్నారు, పోటుగాళ్ళు ఉన్నారు, తీటగాళ్ళు ఉన్నారు, లాస్ట్కు తాగిర్రు తాటికల్లు. అది పర్సనల్ అనుకోండి. ఇక మొత్తానికి ప్రయాణం మాత్రం చాలా ముచ్చటగా సూపర్గా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఇక స్టార్ట్ చేసినాం గానా కచేరీ బ్యాచ్. మామూలుగా లేదు అసలు, కచ్చరా కచోరీ బ్యాచ్ లెక్క. పాటలు మాత్రం అసలు వీళ్ళ మాటల్లో వింటే కూని వేసి పడేసిరని చెప్పాలి. ఎక్సలెంట్ టాలెంట్ తోటి చెప్పుకున్నా పెంచుతున్నది చూపులకే వెతిక, చూపులోనే ప్రతీక, కళ్ళు తెరిచి కవ్వే కన్నా, ఒకసారి కళ్ళు తెరిచి కవ్వే కన్నా. ఇక మనం ఎంచుకున్న ఫస్ట్ ప్లేసు ఓరుగల్లో ఫేమస్ అయిన 1000 పిల్లర్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి చాలా బాగుందని చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే ఓరుగల్లులో ఖచ్చితంగా ఇది ఒకటి ఫేమస్ గుడి అని చెప్పొచ్చు. ఇక్కడికి మనం దిగడం జరిగింది. వచ్చి సందర్శకులు చాలామంది వస్తున్నారు. కాకపోతే పెద్ద డెవలప్మెంట్ అనేది మనకి ఇక్కడ చూడలేకపోవచ్చు. చాలా ఏళ్ళు ఉంది కాబట్టి అక్కడ మనకు ఆ పురాతన గుడి లెక్కనే కనిపించడం జరుగుతుంది. ఇక గుడిలోకి వెళ్ళి అందరూ ఫోటోలు దిగడము, చూడడము, అది మంచి చాలా బిల్డింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆ రోజుల్లోనే ఇంత మంచి కట్టడం అంటే అసలు మామూలు విషయం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రకాల టెక్నాలజీ మిషన్స్ అని రావడం జరిగింది. కాకపోతే అప్పుడు ఒకే బండ పైన అలా రాళ్ళలో అలాంటి శిల్పాలు కావచ్చు, అలాంటి ఆ డిజైనింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాలి. ఇక మనం చూసుకుంటే ఇక వర్షం సినిమాలో నంది ఉంటుంది కదా, అటుపక్క ఇటుపక్క త్రిష, ఇటు ప్రభాస్ కూర్చొని గుసగుసలాడుకొని ఉన్న సీన్ మాత్రం ఇక్కడ మనం ఇది ఫేమస్ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ నందిని చూడంగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది ప్రభాస్ సినిమా వర్షం సినిమా అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ చూసుకుంటే ఇక 1000 టెంపుల్లో మనకు కనిపించే ఏదైతుంది మన 1000 పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ అన్నీ ఇక్కడ బిల్డ్ అయి ఉన్నాయని చెప్పొచ్చు. మనమైతే లెక్క పెట్టలే కానీ చివరికి మనం మాత్రం వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ఇక్కడ వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక భద్రకాళి టెంపుల్ అనేది పక్కనే ఉందంట. తీసుకుపోయిండు ఇక డ్రైవర్ పోయి అక్కడ ఆపడం జరిగింది. మనం పోయి ఇక మెల్లగా స్టార్ట్ చేసినాం. ఇక పొద్దున్నే మనకైతే భక్తి లేదు కానీ ఇక చూడడానికి అయితే వచ్చినామని చెప్పొచ్చు. ఇక పోయినాం, చూసినాం. భద్రకాళి టెంపుల్ కూడా పక్కన ఉంది. ఫుల్ జనాభా ఉంది సండే కాబట్టి. చాలామంది వీక్షకులు, ప్రేక్షకులు, భక్తులంతా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పొచ్చు. టెంపుల్ కూడా డిజైనింగ్ చాలా బాగుంది. చాలామంది కోసం పైన ఎండ రాకుండా ఇట్లా తాడిపత్రులు కట్టడం జరిగింది. ఇక పక్కన ఉన్న పబ్లిక్ కూడా చాలామంది వస్తున్నారు సండే రోజు కాబట్టి. పక్క పక్కన ఓరుగల్లో మంచి మంచి టెంపుల్స్ అనేది ఉండడం జరిగింది. ఇక మొత్తానికి మళ్ళీ ప్రయాణం అనేది
తిరిగి ప్రయాణం ఈ గుళ్ళో ప్రసాదం ఒక లెక్క అయితే మన బండ్లో ప్రసాదం వేరే లెక్క అనేలాగా ఉన్నది. మనోడు హిందీ ఇంగ్లీష్ మిక్సింగ్, ఫుల్ ఫన్ కమ్మింగ్, ఫుల్ కడుపు నొప్పింగు, నవ్వు కమ్మింగ్, గోయింగ్, వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం షోయింగ్ అనేలాగా ఉన్నది. మనోడు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మనోడు ఇంగ్లీష్ హిందీ తోటి మిక్సింగ్ చేసిన ఫుల్ కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉంది. బండిలో మామూలు ఎంజాయ్మెంట్ కాదు. మనోడు మాత్రం టిప్పుకే హైలైట్ అని చెప్పాలి. ఇక చెప్పుకున్నా తెలియదు పాపం. నెక్స్ట్ మనం ఎంచుకున్న ప్లేసు రామప్ప దేవాలయం. దీనికి కూడా ఓరుగల్లులో మంచి చరిత్ర ఉంది. హిస్టారికల్ ప్లేస్ అని చెప్పొచ్చు. రామప్ప దేవాలయం కూడా రామప్ప టెంపుల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ హిస్టారిక్ ప్లేస్ అని చెప్పొచ్చు ఓరుగల్లులో. ఖచ్చితంగా చూడండి, మీరు కూడా వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎంట్రన్స్లో రెండు వైపులా మంచి పచ్చదనం అనేది మనకు కనిపిస్తున్నది. గార్డెన్ మాదిరిగా చేయడం జరిగింది. ఇక్కడ సూపర్ ఉందని చెప్పొచ్చు. విజనరీ మాత్రం ఖతర్నాక్ ఉంది. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రామప్ప టెంపుల్ చాలా చారిత్రాత్మక కలిగిందని చెప్పాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ యూజ్ చేసిన రాయి అనేది ఆ బండలు కావచ్చు చాలా అరుదుగా మనం కనిపిస్తాయి అని చెప్పాలి. ఎందుకంటే మనం గమనించినట్టయితే ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం ఓల్డ్ మాదిరిగానే ఉన్నది, కానీ ఇక్కడ ఎలాంటి అంగులు ఆర్భాటాలు కానీ కొత్తగా క్రియేట్ చేసినవి కానీ ఇంకా వాటికి యాడ్ చేసినవి మాత్రం ఎక్కడ లేవు. ఎట్లా స్టార్టింగ్లో ఎలా ఉన్నాయో ఇప్పటికి కూడా ప్రతి ఒక్క పార్ట్ అనేది అలాగే ఉండడం మనం చూస్తున్నాము. ఈ రాతి కూడా మనకు ఒక డిఫరెంట్గా కనిపించడం జరుగుతుంది. ఇక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క ప్లేస్లో చుట్టూ మంచి డిజైనింగ్ అనేది ఉన్నది. అక్కడ డాన్సింగ్ భంగిమలను కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రామప్ప దేవాలయంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క చోట మంచి డిఫరెంట్ డిజైన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రాళ్ళ మీద అసలు ఆ కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేకుండా మిషనరీ లేకుండా ఓన్లీ మనుషులు హ్యాండ్మేడ్ మీద అసలు ఎలా చేశారనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే అసలు డిజైనింగ్ అనేది వేరే లెవెల్ ఉంది. అది ఇంకోటి విషయం ఏంటంటే యూజ్ చేసింది కూడా ఒకటే రాయికి అట్లా మనము డిజైన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి ఈ విషయంలో. ఇక్కడ మనం గమనించినట్టయితే రామప్ప టెంపుల్లో ఇలా మధ్యలో అష్టదిగ్బంధనం సంబంధించిన దీనికంటూ ఒక చరిత్ర అనేది సపరేట్గా మనం చూసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా దీనికంటూ సపరేట్ ఒక
చరిత్ర ఉంటుంది. ఇది మనం చూసినప్పుడే, ఇలాంటివి చూసినప్పుడే మనకేమనిపిస్తుంది అంటే పూర్వీకులు ముందుగానే అన్నీ బెస్ట్గా ఆలోచించి ప్రతి ఒక్క కట్టడం కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కూడా అడ్వాన్స్గా ఉన్నాయని మనకు అనిపిస్తుంది, తెలుసుకోవచ్చు. అండ్ ఇది మనం గమనించినట్టయితే ఇక్కడ భూకంపాలు ఫ్యూచర్లో వస్తే అడ్జస్ట్మెంట్ ఒక సైడ్ ఎత్తు, మరొక సైడు ఇట్లా పల్లంగా ఉంటుంది. ఇవంటే ఏం చేస్తాయంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో భూకంపం వచ్చినప్పుడు గుడి అనేది స్తంభించకుండా ఒకే లెవెల్ మెయింటైన్ చేయడానికంట ఈ రెండు వీటి వెనుక ఎంత చరిత్ర ఉందని అక్కడ ఉన్న వాళ్ళు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రామప్ప టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ వచ్చేసి రామప్ప చెరువు అని చెప్పాలి. రామప్ప చెరువు దగ్గర కూడా చిన్న టెంపుల్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఇప్పుడు శిథిలావస్థకి గురి కావడం జరిగిందని చెప్పొచ్చు. అందులోకి ఎంట్రన్స్ లేదు. అది పురాతనమైన కట్టడం కాబట్టి అక్కడ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే ఏళ్ళు పైబడినాయి కాబట్టి అది అనేది అక్కడ కూలిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక బయట కోతులు ఉన్నాయి, మా దగ్గర కళ్ళు తాగిన కోతులు ఉన్నాయి కార్లో అని చెప్పాలి. ఇక రెండు కోతులు కలిసి ఎట్లుంటుందంటే వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనేది మనకు వస్తుందని చెప్పొచ్చు. ఇక చెరువు చూసినాం, చెరువులో మనకి అక్కడ బోటింగ్ కనిపించడం జరిగింది. ఇక బోట్లోకి వెళ్ళిన తర్వాత మామూలు మజా లేదు. ఒక్కొక్కరు చూడండి మనలలో ఊపు అనేది అసలు తగ్గనే లేదు. అసలు ఆపకుండా అరుపులు, కేకలు, ఎంజాయ్ మూడ్లో ఉన్నాడు మనోళ్ళు. వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనేది మనకు వచ్చిందని చెప్పాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అసలు చుట్టూ వాతావరణం మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పాలి. ఆ వాటర్లో బోట్ రైడింగ్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇక్కడ మనం గమనించినట్టయితే చిన్న సైజు పాపి కుండల లెక్క మనకు వెళుతున్న ఫీలింగ్ అనేది మనకు అనిపిస్తుంది. వాతావరణం మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. చుట్టూ కొండలు ఉన్నాయి, అసలు మంచి గ్రీనరీ ఉన్నది, మధ్యలో వాటర్లో బోటింగు, అసలు భలే ఎంటర్టైన్మెంట్ అనేది మనకు వచ్చిందని చెప్పొచ్చు. అందుకే మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండండి, బయట ఆస్వాదించండి. ఇలాంటి ఏదైనా ప్రోగ్రామ్స్ వేసుకోండి, ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళండి. ఎంతసేపు పని అనుకుంటే పని ఒత్తిడితోటే పైసా మీద పరిగెత్తడమే కాదు, అలా అప్పుడప్పుడు ఇలా సేద తీరండి, మంచిగా రిలాక్స్ అవ్వండి, మంచిగా మీ ఆలోచనలు కూడా చేంజ్ అవుతాయి. అప్పుడప్పుడు జస్ట్ అట్లా వచ్చిపోతూ ఆహ్లాదంగా మీరు బతకాలని కోరుకుందాం. ఇక్కడ చూడండి, మనం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. చుట్టూ కొండలు ఉన్నాయి, కొండలు చూస్తూ ఉంటే సేమ్ పాపికొండలో వెళ్తున్న ఫీలింగ్ ఉందని చెప్పొచ్చు. మనమే కాదు, మనతో పాటు చాలామంది వేరే వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరితో కలిసి మనం చేస్తున్న ప్రయాణం నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనోళ్ళు చూడండి, అసలు వేరే లెవెల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. మనోళ్ళు ఆటగాళ్ళు ఉన్నారు, మన దాంట్లో పాటగాళ్ళు ఉన్నారు, అసలు వేటగాళ్ళు ఉన్నారు. వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఖతర్నాక్ ఎంటర్టైన్మెంట్ ఉన్నది మనోళ్ళతోటి. ట్రిప్ మాత్రం హైలైట్ ఉందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇక మనోడు గిరి అండ్ కుమార్, అనంతరెడ్డి అయితే అసలు అనంత లోకాలకు పోయినని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రసాద్తో మాత్రం గుళ్ళో ప్రసాదం ఎట్లా ఉందో తెలియదు కానీ మన ప్రసాదం మాత్రం వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. హిందీ ఇంగ్లీష్ మిక్సింగ్ కొట్టేసి మనోడు చేసిన ఫన్ను హైలైట్ ఉందని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే రాజ్మోహనం మన బద్దం భాస్కర్ మాత్రం అన్నిట్లో ముందుంటాడు. ఇక కిర్రాకు మొత్తం మీద ట్రిప్ మాత్రం వేరే లెవెల్ ఉన్న ఎంజాయ్మెంట్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ లంచ్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లక్నవరం రావడం జరిగింది. ఇక లక్నవరం వస్తే మాత్రం అక్కడ ఏమి లేదు, అంత బిస్కెటే. సమ్మర్లో కింద వాటర్ లేదు, జనాలు లేవు, మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. అక్కడ గడ్డి మేయడానికి బర్రెలు తప్ప అందులో ఏమి లేవు. ఆ బర్రెలు చూడడానికి మేము హైదరాబాద్ నుంచి బండ్లు కట్టుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళినాము. అంతే. లక్నవరం బ్రిడ్జ్లో ఏమి లేదు. చుట్టూ మనం చూసినట్టయితే వాటర్ అనేది ఎక్కడ లేదు, అందులో మెయింటెనెన్స్ లేదు, అక్కడ ఎంజాయ్మెంట్ లేదు, ఏమి లేదు. అయినా మేము ఏం చేసామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎంజాయ్మెంట్ను క్రియేట్ చేసుకోవడం జరిగింది. బాలు బ్యాట్ తీసుకుపోయి మంచిగా క్రికెట్ ఆడుకున్నాం బ్రిడ్జ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న గ్రౌండ్లో కూడా మనం క్రికెట్ ఆడుకోవడం జరిగింది. ఇక్కడ మన ప్లేస్ చూసుకున్నట్టయితే సమ్మర్లో ఖచ్చితంగా మీరు మాత్రం ఇలాంటి ప్లేస్లకు రావద్దని నా యొక్క మనవి. ఇక్కడ మనోళ్ళు ప్రసాద్ కావచ్చు, మరో ఇంకో ఫ్రెండ్ కలిసి మొత్తం మీద
చేపలు పట్టుకున్నారు, చేపల వేట చేసిర్రు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ మనం క్రికెట్ ఆడడం గ్రౌండ్లో లక్నవరంలో అండ్ నెక్స్ట్ చేపలు పట్టడం, అంతా మించి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది ఏమి లేదు. ఇక లాస్ట్లో మనం ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఇక్కడ సెల్ఫీ మ్యూజిక్ స్టిక్ ఉన్నది. ఇక దాని మీద మనం ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా మనము గిటార్ వాయించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇక రిటర్న్ స్టార్ట్లో మనోడికి కిక్ ఎక్కువైపోయి కిక్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అసలు పొట్టలు చెక్కలైపోయినాయి మనోడు టాలెంట్కి అని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ టాలెంట్ చూపించిండు. ఫుల్ కామెడీ ఫన్ తోటి ట్రిప్ అనేది ఇట్లా ముగిసింది. I need that. My body will shake, 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 shake. I want shake, shake, shake dance. Right now, you will give permission, Bhaskar sir. I will do dance right now. No one stop me. You can do it not now. The dancer I don't want. I want dancer. Rajmohan sir accept the dance. I need dance. Stop the vehicle. Creating in the road. Music will start. Eswatam sir create a video. Viral, viral, viral. I want dance right now. Don't stop it. My energetic level. My body will pushing, pushing, pushing.